వెలుగులో ఉన్నానని చెప్పుకున్నవాడు తన సహోదరుని పడట్లేదు అనుకోండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? క్రీస్తు వెలుగులో మనిషి చీకటే జీవితం అండి. తర్వాత ఏమంటున్నాడు? వెలుగులో ఉన్నామని చెప్పుకొని ఏమండి, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు అన్నాడు. చూడండి, మన క్రియలు బాగుండాలి, చెప్పడం కాదు, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఒక విషయం తెలుసా, మనం దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా అని డిసైడ్ చేసేది మనం చేస్తున్న మన క్రియలను బట్టే. అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అంటే దేవుని మాటల ప్రకారం మన క్రియలు చెయ్యకపోతే ఇప్పుడు మన ఎవరి సంబంధం? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంట్రెస్ట్ అయితే ఎందుకు దేవునికి? క్రియలు లేకపోతే నువ్వు దేవుని విశ్వాసమే కాదన్నాడండి. అంటే ఇప్పుడు దేవునికి నచ్చాలంటే ఇప్పుడు మనలో ఆయన ఏం చూడాలి? ఆయన మనలో ఉన్నాడని మన క్రియల ద్వారా చూపించాలి. కానీ ఈరోజండి మాటలు కోటలు దాటిపోతే. ఒక తల్లి పాడుతున్న పాట, నా వెండి నా పసిడి మొత్తం ఎవరిదే? నీదేనయ్యందట. నా వెండి నా పసిడి నీదేనయ్యా అందట. ఇప్పుడు యేసుప్రభు వచ్చి, అమ్మ చదువుకున్న దిద్దులు ఇచ్చాయమ్మన్నాడు అనుకో, ప్రభువా కూలి పనికి వెళ్ళి దాచి కొనుక్కున్నా నీకెందుకు ఇస్తానయ్య నేను? నిజమేనా? మరి అమ్మ అప్పుడే కదా పాట పాడు నీదేనన్నావు కదా అన్నాను. ఆయన ఎవరో రాశారయ్యా, నేను పాడానయ్యా. ఆ రాసిన వాడిని వెళ్ళి అడుక్కోయి అంటది.